వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? సో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తున్నారా? సో మళ్ళీ బాన్సువాడలోనే బుల్లెట్ దింపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఈ బుల్లెట్ సిద్ధాంతం చెప్తున్నానంటే, సో దాదాపుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు రావడం అనేది జరిగింది. ఇది వరకు ఓకే. సో మళ్ళీ ఇదే కాంగ్రెస్ నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే, సో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా తను కేసీఆర్ ఫోటో తీయను అని చెప్పేసి అప్పటి నుంచి ఏదైతే వివాదాలు ఉన్నాయో, సో మొత్తానికి కరెక్ట్ మున్సిపల్ ఎన్నికల లోపు బీఆర్ఎస్ పార్టీ కడవ కప్పుకోవడం అనేది జరిగింది. దాదాపుగా 1 కాదు 2 కాదు 5 మున్సిపాలిటీలు అనేది గూడెం మైపాల్ రెడ్డి గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ వారు ఒక డైలాగ్ కొట్టిర్రు. నేనేం చేస్తున్నాను అనేది పక్కన పెడితే బుల్లెట్ దిగిందా లేదా అన్నది మాత్రం మీరు చూసుకోవాలని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా పటాన్చెరు ఎమ్మెల్యే చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మిగిలింది ఎంత? 9 మంది. ఈ 9 మందిలో కూడా మరొకరు బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు ఏమన్నా చూస్తున్నారా? సో కాంగ్రెస్ వైపు నిజంగా కాంగ్రెస్ కి ప్రజల లోపల ఎదురు దెబ్బ తగలనుందా? కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంటే జైన్ అయిన ఎమ్మెల్యేలే మళ్ళీ సొంత గూటికి వెళ్లే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? సో వారు ఏమన్నారు? రేవంత్ సర్కార్ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సిద్దాపూర్ రిజర్వాయర్ కు నిధులు ఇవ్వట్లేదని సొంత ప్రభుత్వం తిరుగుబాటు. రేవంత్ రెడ్డి మాట తప్పాడు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు లేపరు. నేను ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్ళు మొక్కాల. సో ఇక్కడ మంత్రులు ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. మంత్రుల చుట్టూ రోజు 10 సార్లు తిరగాలి. సో 10 సార్లు తిరిగినా కూడా వాళ్ళు అంటే కరుణిస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. సో 20 సార్లు బాన్సువాడకు నిధులు ఇవ్వాలని మంత్రిని అడిగినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఇంట్లో కూర్చొని అడిగితే చకచక జీవోలు ఇచ్చేవారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో 20 సార్లు ఒక మంత్రి చుట్టూ తిరుగుతే రెస్పాన్సే ఉండదు. అదే ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా కూడా జీవోలు ఇంటికి వచ్చేటివి. అసలు ఈ ప్రభుత్వం ఉందా అంటే అది పని చేస్తుందా అని అనుమానం వస్తుంది. అంటే అసలు ప్రభుత్వం ఉందా, పని చేస్తుందా? ఏం చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు, ఫోన్లు లేపరు. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. వరుసగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలోనే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. మరదే నిజామాబాద్ నుంచి బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీనిపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించారు. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం నిధులు లేవు. ఆ విషయం పోచారం గారికి కూడా తెలుసు. మేము డెఫినెట్ గా న్యాయం చేస్తామన్నారు. కానీ మరి ఇవన్నీ తెలిసి పోచారం శ్రీనివాస్ గారు మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారి గురించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? సో మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ లకు వస్తే తిరిగి తీసుకోవచ్చా లేదా అన్నది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.